అందరికీ నమస్కారం. మిత్రులారా, కొంతమంది అడుగుతుంటారు, మా బాబు, పాపకు మరీ అంత సామర్థ్యం లేదు. ఐఐటీ రావడం కష్టము. జేఈఈ మెయిన్ గూడా అంత హోప్ లేదు. ఎంసెట్ కాలేజీలో ఎబ్సెట్ కోచింగ్ ఇస్తే చాలు. ఎబ్సెట్‌కు మాత్రమే సెపరేట్ కోచింగ్ ఇచ్చేటువంటి కాలేజెస్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయం మీద అడుగుతుంటారు. మరికొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే అందరూ జేఈఈ అడ్వాన్స్ కోచింగ్ తీసుకోవాలా? లేకపోతే జేఈఈ మెయిన్ వేరే, అడ్వాన్స్ వేరే, ఎబ్సెట్ వేరే, బిట్సెట్ ఇట్లాంటి వాటిని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ విషయంపై స్పష్టత కావాలంటే అసలు ఈ క్వెషన్ పేపర్ యొక్క ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి? అసలు కోచింగ్స్ ఇచ్చేటువంటి పద్ధతి ఎట్లుంటుంది ఇంటర్మీడియట్ కాలేజీలో? ఈ విషయం మీద అవగాహన కావాలి. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, మరికొంతమంది అడుగుతుంటారు, లాస్ట్ 1 మంత్ చెప్తున్నారట, మిగతా టైంలో ఐపీఈ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పట్లేదే కదా అని అడుగుతుంటారు. వీటన్నిటి మీద నేను స్పష్టమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రకాల ఎంట్రన్స్ కోచింగ్ లేవు. ఆ మాటకు వస్తే అసలు ఎంట్రన్స్ కోచింగ్ అనేదే లేదు. మీరు ఇంటర్మీడియట్ ఉండేటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ ఆధారంగా అటు జేఈఈ మెయిన్ కానీ, అడ్వాన్స్ కానీ, ఎబ్సెట్ కానీ ఇంచుమించుగా అవే సిలబస్ మీద ఈ క్వశ్చన్ పేపర్ తయారవుతాయి. మీ స్టేట్ సిలబస్, సిబిఎస్ సిలబస్ కూడా 95% పైగా ఒకే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ లేదు. కొంచెం ఐసీఎస్ఈ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి మనకు అర్థం కావాల్సినటువంటిది అన్నిటి యొక్క సిలబస్ ఒక్కటే. అంటే ఐపీ కానీ, తెలంగాణ ఎబ్సెట్ కానీ, ఏపీ ఎబ్సెట్ కానీ, అదేవిధంగా జేఈఈ మెయిన్ కానీ, అడ్వాన్స్ కానీ, ఈవెన్ విఐటి, మణిపాల్, అమృత ఇట్లాంటి వాటి సిలబస్ కూడా, కామెడీకే ఇట్లాంటివి కూడా, కేసెట్ కూడా ఇంచుమించు సేమ్ సిలబస్ 95%. కానీ సిలబస్లో తేడాలే. అంటే నిజంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు నేర్చుకోవాల్సిన రీతిగా నేర్చుకుంటే, ఏవైతే వాటిలో ఉండేటువంటి ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ప్రకారం సరిగ్గా ఒక టీచర్ వాటిని బోధించినట్టయితే, అదే ఐపీఈ, అదే జేఈఈ మెయిన్, అదే అడ్వాన్స్, అదే బిట్సెట్, అదే ఎబ్సెట్, అదే బిట్స్ పిలాని, అదే మణిపాల్, వీటి అన్నీ ఒకటే. అంటే ఇంటర్మీడియట్ టీచింగ్ను సరిగ్గా టీచ్ చేస్తే దాంతో ఇండియాలో ఉండే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కూడా ఎంపీస్ ఆధారంగా ఉండేదంతా రాయొచ్చు. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. సో ఇన్ని రకాల కోచింగ్స్ లేవు, ఇన్ని రకాల ఎంట్రన్సెస్ మాత్రం ఉన్నాయి. కోచింగ్ అన్నిటికి ఒకటే, కోచింగ్ అనేది కూడా లేదు ఆ మాటకు వస్తే. అంటే ఇంటర్మీడియట్లో చాలా ప్రాంతాల్లో దేశంలో నాసి రకం టీచింగ్ ఉంది కాబట్టి కాస్త మంచి టీచింగ్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర ఐఐటీ కోచింగ్ తీసుకుంటూ వస్తుందని చెప్పి అట్లా ట్యూషన్ సెంటర్లో స్టార్ట్ అయినటువంటి వ్యవస్థ ఇప్పుడు శాఖోపశాఖలుగా ఒక 1000 కోట్ల సామ్రాజ్యంగా తయారయ్యాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 టీచర్స్ ఒక రూమ్లో ఉండి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ సరిగ్గా నేర్పాల్సిన రీతిలో నేర్పించి స్టూడెంట్ చదవాల రీతిలో చదివితే అన్నిట్లో కూడా టాప్ ర్యాంక్ తీసుకురాగలుగుతారు స్టూడెంట్కి సామర్థ్యం ఉన్నట్టయితే. కాబట్టి ఉన్నది ఒకటే. సంస్కృతం ఉంది కదా, ఏకం విప్ర బహుదా వదంతి అంటారు కదా, ఉన్నది ఒకటే, అనేక మంది జ్ఞానులు రకరకాలుగా దాని గురించి వర్ణిస్తారని. అంటే ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ ఉన్నది ఒకటి. దీనిలో ప్రశ్నాపత్రాల స్థాయిలో భేదం ఉంటుంది. అంటే అన్నిటికంటే కఠినంగా, అంటే చాలా హై ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసే విధంగా జేఈఈ అడ్వాన్స్లో అనేక రకాల కాన్సెప్ట్స్ మిక్స్ అయి వస్తాయి. బిట్సాట్, జేఈఈ మెయిన్ ఒక స్థాయిలో ఉంటాయి. సో ఇది ఒకటంటే కాన్సెప్ట్స్ని ట్విస్ట్ చేసి ఇస్తుంటాడు. నిజానికి ఎబ్సెట్, జేఈఈ మెయిన్, మీకు బిట్సాట్ 3 ఒక స్థాయిలో ఉంటాయి. కానీ మూడిట్లో ఎబ్సెట్ కష్టం. ఎందుకంటే మీరు దాదాపు 3 గంటల్లో 160 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. ఇంచుమించుగా నిమిషానికి ఒక క్వశ్చన్ అటెండ్ చేయాలి. బిట్సాట్లో సుమారుగా కాస్త సమయం ఎక్కువ దొరుకుతుంది. జేఈఈ మెయిన్ అయితే మీకు 75 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. 75 క్వశ్చన్స్ 3 గంటల్లో 2 నిమిషాల పైన దొరుకుతుంది. అడ్వాన్స్ చాలా సందర్భాల్లో 50-60 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు 3 నిమిషాల పైగా దొరుకుతుంది అడ్వాన్స్లో. తప్ప స్టాండర్డ్ విషయంలో మీకు జేఈఈ మెయిన్, బిట్సాట్, ఎబ్సెట్ ఒక్క స్టాండర్డ్ కలిగి ఉంటుంది. కానీ ఎగ్జామ్ పేపర్ యొక్క కఠినత దృష్టి అంటే వితిన్ 3 అవర్స్ టైంలో రాయవలసినటువంటి దాంతో కూర్చున్నట్టయితే బిట్సాట్, జేఈఈ మెయిన్ కంటే మీకు ఎబ్సెట్ కష్టం. మీకు అనేక 10ల సంఖ్యల మందికి జేఈఈ మెయిన్లో 300 వస్తుంటాయి. కానీ ఇప్పటివరకు గత 7-8 ఏళ్లలో ఎబ్సెట్లో 160 మార్కులు 160 వచ్చిన మనిషి తెలుగు రాష్ట్రాల్లో లేడు. ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా, జేఈఈ అడ్వాన్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ 10% మార్క్స్. ఎందుకంటే
టైం తక్కువ ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటి క్వశ్చన్ స్థాయి ఈజీ ఉండవు. జేఈఈ మెయిన్ కానీ జేఈఈ మెయిన్ కంటే ఎక్కువ స్థాయి ఉంటాయి కానీ తక్కువ ఉండవు. సో ఆ నేపథ్యంలో చూస్తే మీకు వెబ్సైట్లో స్కోర్ కష్టము, సీట్ ఈజీ. ఎందుకంటే చాలా సీట్లు ఉన్నాయి. మీకు కనీసం టాప్ 20 కాలేజీల సీట్లు చూస్తే సుమారు 15,000-20,000 సీట్లు కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి. కాబట్టి సీట్ రావడం ఈజీ, క్వశ్చన్ పేపర్ కష్టం. మీకు ఒక ఎన్ఐటీలో సీట్ రావాలంటే ఓసీ వాళ్ళకు కనీసం 50% మార్కులు రావాలంటే 300-150 రావాలి. కానీ వెబ్సైట్లో మీకు 160 మందికి 70 మార్కులు వస్తే మీకు టాప్ 20 కాలేజీలో సిఎస్ వస్తుంది. సో కాబట్టి క్వశ్చన్ పేపర్స్ ఉండేటువంటి డిఫికల్టీ లెవెల్ చూస్తే, టైం ప్రకారం చూస్తే మీకు ఎంసెట్ కష్టం. కాబట్టి మావాడు ఎంసెట్ బాగా చేస్తాడు, జేఈఈ మెయిన్ చేయలేడు అనేది అపోహ. కాబట్టి ఒకటే ప్రిపరేషన్ అన్నిటికీ పనిచేస్తుంది. అందుకనే సపరేట్ ఎంసెట్ కోచింగ్ సెంటర్స్ లేవు. ఎందుకంటే సపరేట్ ఎంసెట్ కోసం కూడా జేఈఈ మెయిన్ కోచింగ్ ఇవ్వాల్సింది. మరొకటి సపరేట్ ఎంసెట్ కాలేజ్ అని ఎవరైనా పెడితే వాటికి తక్కువ బ్రాండింగ్ అవుతుంది, తక్కువ స్థాయి కాలేజ్ ఇంప్రెషన్ వస్తుంది. అంటే ఎవరు కూడా ఓన్లీ ఎంసెట్ కాలేజీలు పెట్టేటువంటి ధైర్యం చేయరు. డిస్ట్రిక్ట్స్లో టౌన్ కాలేజెస్ అట్లాంటి పనులు చేస్తుంటాయి. కాబట్టి మిత్రులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సో అన్నిటి యొక్క ప్రిపరేషన్ స్థాయి ఒకటి. కాబట్టి ఒకటి ప్రిపేర్ అయితే మరొకటి ప్రిపేర్ అంటే కావాలంటే మీరు జేఈ అడ్వాన్స్ని వదిలేసి బిట్సాట్ జేఈ మెయిన్ వెబ్సైట్ కలిపి ఫోకస్ పెట్టచ్చు. లేదంటే మీరు కాస్త బెటర్ స్టూడెంట్, మరీ టాప్ కాకపోయినా కొంచెం ఎబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటే జేఈ అడ్వాన్స్ కోచింగ్ తీసుకోండి. జేఈ అడ్వాన్స్ రాకపోనియండి, కానీ ఆ జేఈ అడ్వాన్స్ స్థాయి ఉన్నటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో పొందేటువంటి ఆ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఆ లాజికల్ డెవలప్మెంట్ చాలా ఉంటుంది. ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే క్రమంలో మీ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ అన్ని కూడా డెవలప్ అవుతుంటాయి. కాబట్టి ఆ దృష్టికోణంతో చూస్తే మీరు జస్ట్ ఎబవ్ యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ అడ్వాన్స్ కోచింగ్ తీసుకుని ర్యాంక్ రాకపోనియండి. ర్యాంక్ కోసమే జేఈ అడ్వాన్స్ అవసరం లేదు. కానీ ఆ లెవెల్ ఆ ప్రిపరేషన్ వల్ల మీకు ఆ ప్రిపరేషన్ యొక్క చేసినటువంటి ఫలితం మీకు ఇంజనీరింగ్లో చాలా ఉంటుంది. అస్సలు మేము జేఈ అడ్వాన్స్ స్థాయిని ఆ లెవెల్ మనము అసలు టచ్ చేయలేము, ఆ క్వశ్చన్స్ కూడా అర్థం కావు, అది ఏమి కూడా దానివల్ల ఇబ్బంది పడుతుంది అనుకునే సందర్భంలో మాత్రమే మీరు బిట్సాట్ జేఈ వెబ్సైట్ కలిపి కోచింగ్ తీసుకుంటే అది విఐటి, మణిపాల్, అమృత, కామెడీకే, శివనారాయణ వీటన్నిటికి కూడా పనిచేస్తుంది. కాబట్టి సపరేట్ ఎంసెట్ కోచింగ్ అనే ముద్ద మీరు వేయకండి. మరికొంతమందికి 10th క్లాస్లో నార్మల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఉండేటువంటి మంచి టీచర్స్ దొరికినప్పుడు వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల, వాళ్ళకు ఉండే లాజిక్ సహజ సిద్ధమైనటువంటి ఐక్యూ వల్ల చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అసలు ఐఐటి వస్తుందని ఊహించని వాళ్ళకు కూడా మీకు మంచి ఐఐటి ర్యాంక్ సాధించడం చాలామంది ఉన్నారు. కాబట్టి 10th క్లాస్ వరకు బయటికి వ్యక్తి మంచి టీచర్స్ ఉండకపోవచ్చు, సో మంచి టెస్టింగ్ ప్యాటర్న్ ఉండకపోవడం వల్ల 10th క్లాస్లో నార్మల్గా ఉండొచ్చు. కాబట్టి మీరు వీలైతే జేఈ అడ్వాన్స్కే ప్రిపేర్ అవ్వండి. సీటు మీకు ఐఐటి మీరు ఆశించకపోయినా పర్లేదు. అట్లా కాదనుకుంటే వీటన్నిటికీ కంబైన్ ప్రిపేర్ కండి. కానీ ఓన్లీ వెబ్సైట్ వల్ల మీకు ప్రయోజనం లేదు. సో మీకు ఆ జేఈ ప్రిపేర్ వల్ల అనేకమైన ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి సపరేట్ ఎంసెట్ అనే భావన మీరు తీసుకురాకండి. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ వల్ల మీరు సాధించే చాలా ఎక్కువ సీట్ రావచ్చు, రాకపోవచ్చు. అది లైఫ్లో పనిచేస్తుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది, ప్రతిదాన్ని లాజికల్గా సైంటిఫిక్ ఆలోచన తెలుస్తుంది. కాబట్టి ఆ 2 సంవత్సరాల్లో కేవలం ర్యాంక్ ఆధారంగానే మీ పిల్లలు అభివృద్ధి చెందింది చూడలేరు మీరు. అనేక రకాలుగా మీ పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో మీ పిల్లలు అటు జేఈ, ఎంసెట్, బిట్సెట్ వెళ్ళాలా, అడ్వాన్స్కి వెళ్ళాలా అనే విషయాన్ని ఆలోచించుకుందాం. మీరు ఫస్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా మీ ఫ్యాకల్టీ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏ బ్యాచ్ వేయాలని కొన్ని కాలేజెస్ ఫస్ట్ ఇయర్ కామన్, సెకండ్ ఇయర్లో మీకు సపరేట్ ట్రైనింగ్ ఇస్తుంటారు. సో దాని ప్రకారం మంచి కాలేజీను ఎన్నుకొని మీరు పిల్లల్ని మంచి కోచింగ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. దానికోసం స్వధర్మ ఎడ్యుకేషన్, ఎస్బీఆర్ టాక్స్ మీకు సహకరిస్తుంది. స్క్రీన్ ఉండే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో పంపుతారు. వాట్సాప్ చేరినట్టయితే దానిలో వాట్సాప్ జూమ్ మీటింగ్ లింక్స్ వస్తే దానిలో అనేక మంది ఎక్స్పర్ట్స్, కాలేజ్ డైరెక్టర్స్, ఫ్యాకల్టీస్, ఐఐటీస్ మీతో మాట్లాడతారు. మీ సందేహాలు అన్నీ కూడా నివృత్తి చేస్తారు. కాబట్టి అవకాశం వినియోగించుకోండి. చాలా మంది తెలియజేయండి, లైక్ చేయండి. మీ అనేక మంది మిత్రులను కూడా వాట్సాప్ గ్రూప్లో చేర్చండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.